నమస్తే చందన, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. ఉత్తరాంధ్రకు కేంద్ర మంత్రివర్గంలో కేబినెట్ ర్యాంకు పదవి దక్కింది. ఆ విధంగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన యువ నాయకుడు, టీడీపీకి చెందిన కింజరపు రామ్మోహన్ నాయుడుకు ఈ పదవి వరించింది. ఆయన తండ్రి దివంగత ఎర్రంనాయుడు కూడా గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. అలాగే విజయనగరం జిల్లాకు చెందిన పూసపాటి అశోక్ గజపతిరాజు 2014 నుంచి 18 మధ్యలో కేంద్ర మంత్రి అయ్యారు. ఇలా ఉత్తరాంధ్ర టీడీపీకి చెందిన 3 కేంద్ర మంత్రులను చూసింది. అయితే యువనేతగా చిన్న వయసులోనే కీలకమైన పౌర విమానయాన శాఖను అందుకుని కేబినెట్ హోదాలో కుదురుకున్న వారిగా రామ్మోహన్ నాయుడుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన ఇంతకు మరింతగా రాజకీయంగా రాణిస్తూ ఉన్నత పదవులు అందుకుంటారని అంతా భావించారు. అయితే కింజరపు రామ్మోహన్ నాయుడు నిర్వహిస్తున్న పౌర విమానయాన శాఖ విషయంలో విమర్శలు రావడమే కాదు, ఆయనను ఏకంగా మంత్రి పదవి నుంచి తప్పించాలని బీజేపీకి మిత్రపక్షంగా ఎన్డీఏలో ఉన్న అజిత్ పవార్ ఎన్సీపీ డిమాండ్ చేయడం కలకలం రేపింది. అజిత్వర్ విమాన ప్రమాదంలో మరణించడంతో విచారణ సాఫీగా సాగాలంటే కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు తప్పుకోవాలని అజిత్ పవార్ మేనలుడు రోహిత్ పవార్ కోరడం సంచలనంగా మారింది. ఇక గత ఏడాది చూస్తే గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన దారుణమైన విమాన ప్రమాదంలో 250 మంది దాకా మరణించారు. ఆ సమయంలోనూ పౌర విమానయాన శాఖ మీద విమర్శలు పెద్ద ఎత్తున వినిపించాయి. అలాగే ప్రైవేట్ విమానాలు తమ ఆపరేషన్స్ను అకస్మాత్తుగా రద్దు చేసుకోవడంతో విమాన ప్రయాణికులు ఇబ్బందుల పాలైన ఘటన ఇటీవలే జరిగింది. ఇలా చూస్తే గనక పౌర విమానయాన శాఖ మీద విమర్శలు వస్తూనే ఉన్నాయి. దాంతో కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరిగితే రామ్మోహన్ నాయుడికి స్థానచలనం ఉంటుందా అన్న ప్రచారం సాగుతోంది. ఆయనకు వేరే శాఖ ఇస్తారా లేక టీడీపీ నుంచి మరొకరికి అవకాశం కల్పిస్తారా అన్నది కూడా చర్చగా ముందుకొస్తోంది. తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం కూడా ఈ విషయంలో తగిన నిర్ణయం తీసుకుంటుంది అన్న మాట వినిపిస్తోంది. ఉత్తరాంధ్రలో చూస్తే కింజరపు కుటుంబం అంటే టీడీపీ అధినాయకత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ వస్తోంది. ఎర్రంనాయుడు నుంచి అది కొనసాగుతోంది. అచ్చెన్నాయుడుకు రాష్ట్ర మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. అదే కుటుంబం నుంచి రామ్మోహన్ నాయుడుకు కూడా కేంద్రంలో కీలకమైన మంత్రి పదవి లభించింది. అంటే టీడీపీ అధినాయకత్వం ఆశీస్సులు అన్నది తెలిసిందే. ఇప్పుడు కూడా చూస్తే గనుక టీడీపీ అధినాయకత్వం రామ్మోహన్ నాయుడు విషయంలో అండగా ఉంటుందని చెప్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం శాఖాపరంగా విమర్శలు వచ్చిన నేపథ్యంలో ప్రతిపక్షాలు లక్ష్యంగా చేసుకున్న పరిస్థితుల్లో తమ మంత్రులు కొనసాగింపు మీద ఎలా స్పందిస్తుంది అన్నది అయితే ఆలోచించాల్సి ఉంది అని చెబుతున్నారు. కేంద్ర మంత్రివర్గ విస్తరణ అన్నది 2వ విడత బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత ఉండవచ్చు అన్నది జరుగుతున్న ప్రచారం. ఆ సమయంలో ఆంధ్ర నుంచి మరో 2 మంత్రి పదవులు ఇస్తారని చెబుతున్నారు. ఇప్పటికైతే కేంద్రంలో 3 మంత్రి పదవులు ఆంధ్రాకున్నాయి. విస్తరణలో టీడీపీకి బీజేపీకి అదనంగా చెరో మంత్రి పదవి ఇస్తారని అంటున్నారు. దాంతో అనకాపల్లి ఎంపీ బీజేపీకి చెందిన సీఎం రమేష్ కేంద్ర మంత్రి పదవి కోసం చూస్తున్నారన్నది ప్రచారంలో ఉంది. ఆయన పూర్వాశ్రమంలో తెలుగుదేశం పార్టీకి చెందినవారే కాబట్టి ఆయనకు అవకాశం లభిస్తే కూటమి నుంచి అభ్యంతరాలు ఉండవని చెబుతున్నారు. అయితే కింజరపుకు శాఖ మార్పు ఉంటుందా లేక ఆయన్ను టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించి పార్టీలో వేరే వారికి కేంద్ర మంత్రి పదవిని కోరుతుందా అన్నది కూడా చర్చగా ముందుకొస్తోంది. శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో బాబాయ్ అబ్బాయికి మంత్రి పదవులు కట్టబెట్టడం మీద తమ్ముళ్లైతే అసంతృప్తిగా ఉన్నారు. దాంతో రామ్మోహన్ను గనక పార్టీ బాధ్యతల్లోకి తీసుకుని అచ్చెన్నతో పాటు మరో సామాజిక వర్గానికి చెందిన వారికి రాష్ట్రంలో చోటు కల్పిస్తే సమతూకం అన్ని విధాలుగా వచ్చినట్లవుతుందని ప్రచారం సాగుతోంది. అదేవిధంగా విజయనగరం నుంచి ఎంపీగా నెగ్గిన కలిశెట్టి అప్పలనాయుడు మీద కూడా టీడీపీ అధినాయకత్వానికి అభిమానం ఉంది. బలమైన సామాజిక వర్గానికి చెందిన ఆయనకు న్యాయం చేయాలంటే కేంద్ర మంత్రివర్గంలోకి సిఫార్సు చేయవచ్చు అన్నది ఉంది. అలా కాకుండా రామ్మోహన్ను వేరే శాఖకు తీసుకుని కేంద్రంలో కొనసాగించిన బీజేపీ కోటాలో అనకాపల్లి జిల్లాకు చెందిన సీఎం రమేష్కు చోటు దక్కుతుంది అన్నది కూడా ఉంది. ఆ విధంగా చూస్తే ఉత్తరాంధ్రకు 2 కేంద్ర మంత్రి పదవులు దక్కుతాయి అన్నది మరో ప్రచారంగా ముందుకు వస్తోంది. ఏది ఏమైనా ఈ ఏడాది జూన్ నాటికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతాయి. దాంతో కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెప్తున్నారు. అక్కడ మార్పు చేర్పులను చూసి రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ చేపట్టడం, అలాగే పార్టీలో కూడా కీలక పదవులు పంపిణీ చేసేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది అని చెబుతున్నారు. ఈ మొత్తం పరిణామాలు తీసుకుంటే కనుక ఉత్తరాంధ్రలో కీలకమైన మార్పులే జరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.